లా క్లాసెస్ కిందకి వెల్కమ్. సిపిసి చదువుకునే దాంట్లో భాగంగా ఈరోజు అయితే అపీల్స్ టు ది సుప్రీంకోర్టుకి అపీల్స్ ఎలా అన్న విషయం గురించి అయితే చదువుకున్నాం. క్లాస్ అయితే ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి, ఎవరైనా సరే డిస్టర్బ్ చేస్తే రిమూవ్ చేస్తాను ఫస్ట్ చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తి ఎవరో జూమ్ యూజర్ వేరే క్లాస్ వింటూ వినపడింది కదా, నేనైతే రిమూవ్ చేసేసాను. ఏమనుకోండి, ఎందుకంటే ఒక్కరి వల్ల మిగతా క్లాస్ అంతా డిస్టర్బ్ అవడం మంచిది కాదు. అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్. ఆర్డర్ 45 డిగ్రీ అంటే ఏంటి? మామూలుగా డిగ్రీ అన్నది మనం డెఫినేషన్లో అయితే చూసుకుని ఉంటాం. కానీ ఇక్కడ సపరేట్గా ఏమి ఇస్తున్నారంటే మీకు ఇన్ దిస్ ఆర్డర్, ఈ ఆర్డర్ వాయిస్ వినిపిస్తుంది కదా, ఈ ఆర్డర్లో వచ్చేసి ఓకే, అన్లెస్ దెర్ ఈస్ సంథింగ్ రిపగ్నెంట్ ఇన్ ది సబ్జెక్ట్ ఆర్ కాంటెక్స్ట్, దీనికి వ్యతిరేకంగా ఏమి ఉండకపోతే మామూలుగా ది ఎక్స్ప్రెషన్ డిగ్రీ అన్నది షల్ ఇంక్లూడ్ ఏ ఫైనల్ ఆర్డర్. అంతిమంగా ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ కూడా డిగ్రీతో చేరి ఉంటుందని చెప్పేసి అది ఇంక్లూడ్స్. అంటే ఫైనల్ ఆర్డర్ని కూడా మనము డిగ్రీ అని గా భావించాల్సి వస్తుంది అని చెప్పేస్తున్నారు. ఇది కేవలం ఎక్కడ? సుప్రీంకోర్టు. నేను హైలైట్ చేసి చదవండి. స్క్రీన్ చూస్తుండాలి మీరు, టీవీ కాదు చూడాల్సింది, స్క్రీన్ చూస్తూ. ఈ ఆర్డర్కి సంబంధించిన వరకు డిగ్రీ అంటే డిగ్రీ షల్ ఇంక్లూడ్ ఏ ఫైనల్ ఆర్డర్. డిగ్రీ అంటే డిగ్రీ మాత్రమే కాదు, ఫైనల్ ఆర్డర్ కూడా డిగ్రీ కిందకే వస్తుంది అన్నది చదువుకోవాలన్నమాట. నెక్స్ట్, అప్లికేషన్ టు కోర్ట్ హూస్ డిగ్రీ కంప్లైంట్ ఆఫ్ హూ ఎవర్ డిజైర్స్ టు అపీల్ ది సుప్రీం కోర్ట్ షల్ అప్లై బై పిటిషన్ టు ది కోర్ట్ హూస్ డిగ్రీ ఈజ్ కంప్లైంట్ ఆఫ్. ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలట? మీరు సుప్రీంకోర్టుకు అప్లై చేసుకోవాలంటే మీరు షల్ అప్లై బై పిటిషన్ పెట్టి టు ది కోర్ట్ హూస్ డిగ్రీ ఈజ్ కంప్లైంట్ ఆఫ్. ఎవరి డిగ్రీ గురించి అయితే నువ్వు కంప్లైంట్ చేస్తున్నావో ఆ కోర్టుకి నువ్వు పిటిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పిటిషన్ పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక నిమిషం, వాళ్ళు ఎవరో వచ్చారు. Every petition under sub-rule 1 shall be heard as expeditiously as possible, and endeavor shall be made to conclude the disposal of the petition within 60 days from the date on which the petition is presented to the court under sub-rule 1. మీరు పిటిషన్ పెడతారు, నేను అప్పీల్కి వెళ్తాను అని చెప్పేసి పిటిషన్ పెడతారు, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తాను అని చెప్పేసి. ఆ పిటిషన్ పైన ఆ కోర్టు ఏదైతే మీరు ఎవరి డిగ్రీ పైన అయితే మీరు కంప్లైంట్ ఇస్తున్నారో ఆ కోర్టు వచ్చేసి వినాలి. షాల్ బి హర్డ్ యాజ్ ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్, వీలైనంత తొందరగా అదైతే వినాలి, ప్రయత్నం కూడా చేయాలి కంక్లూడ్ చేయడానికి. విత్ ఇన్ 60 days ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ది పిటిషన్ ఇస్ ప్రెజెంటెడ్. మీరు పిటిషన్ పెట్టిన తర్వాత 60 days లోపల అది కంక్లూడ్ చేయడానికి అయితే ప్రయత్నం అంటూ చేయాలి ఆ కోర్టు. సరే, నెక్స్ట్ 3, సర్టిఫికేట్ యాజ్ టు వాల్యూ ఆర్ ఫిట్నెస్. ఎవరీ పిటిషన్ షాల్ స్టేట్ ది గ్రౌండ్స్ ఆఫ్ అపీల్ అండ్ ప్రే ఫర్ ఎ సర్టిఫికేట్. ఆ పిటిషన్లో మీరు ఏ గ్రౌండ్స్ పైన అపీల్ ఫైల్ చేస్తున్నారు అన్నది ఉండాలి. తర్వాత ప్రేయర్ ఏముండాలి? ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని ప్రేయర్ కూడా ఉండాలి. ఆ సర్టిఫికేట్ దేనికోసం అడుగుతారు మీరు? సర్టిఫై దట్
The case involves a substantial question of law of general importance. General importance ఉంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అనగానే, that in the opinion of the court, this said question needs to be decided by the Supreme Court. Supreme Court మాత్రమే ఈ క్వశ్చన్ ని ఇది చేయాల్సి ఉంది, డిసైడ్ చేయాల్సి ఉంది అని చెప్పేసి సర్టిఫై చేయండి అని చెప్పేసి మనం కోర్టులో వేసేటువంటి పిటిషన్లో ఆ గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ తో పాటు ఈ ప్రేయర్ కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అయిందా? ఇదే విషయం మనకి ఇక్కడ ఇంతకు ముందు ఎక్కడొచ్చింది? ఇదే విషయం మనకి ఇంతకు ముందు ఎక్కడొచ్చింది? నూట 9 తీస్తారా సెక్షన్ ఎవరన్నా? సెక్షన్ 109. Yes, sir. When appeals lie to the Supreme Court. అక్కడ సెక్షన్ ఉంది, అక్కడ కూడా ఈ 1, 2 ఉన్నాయి కదా, అవి కూడా అక్కడ ఉంటాయి. ఒకసారి చూడండి. ఉన్నాయా? ఉన్నాయి సార్. మనం ఇది చదువుతున్నప్పుడు అది గుర్తు రావాలి, అది చదివితే దీంతో పాటు అది కూడా కలిపి చదువుకోవాలన్నది గుర్తు. అయిందా? ఈ 2 కారణాలు ఉన్నాయి కదా, 1, 2 అని ఇక్కడ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ అక్కడే డిట్టు అట్లే ఉంటాయి. సరే, నెక్స్ట్, అపాన్ రిసీట్ ఆఫ్ సచ్ పిటిషన్, ఆ పిటిషన్ తీసుకున్న తర్వాత ది కోర్ట్ షాల్ డైరెక్ట్ నోటీస్ టు బి సర్వ్డ్ ఆన్ ద ఆపోజిట్ పార్టీ టు షో కాజ్ బై ది సెట్ సర్టిఫికేట్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్. మీరు ఎప్పుడైతే మేము సుప్రీం కోర్టుకి వెళ్తాము, సర్టిఫికేట్ ఇవ్వండి అని అడుగుతూ ప్రేయర్ ఉంటూ మరి గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ కూడా వేశారనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఖచ్చితంగా అవతల పార్టీకి, అంటే ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ టు బి సర్వ్డ్ ఆన్ ది ఆపోజిట్ పార్టీకి నోటీస్ అయితే ఇస్తుంది. అందులో ఏముంటదంటే షోకాస్, కారణం చూపించు. దేనికోసం? వై ది సెడ్ సర్టిఫికేట్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్. ఎందుకు ఆ సర్టిఫికేట్ ఇవ్వద్దు, కారణం చెప్పండి అని అడుగుతూ నోటీస్ అయితే కోర్టు పంపిస్తుంది. సరే, ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్యూజల్ ఆఫ్ సర్టిఫికేట్, వేర్ సర్టిఫికేట్ ఇస్ రిఫ్యూజ్ ది పిటిషన్ షాల్ బి డిస్మిస్డ్. మళ్ళీ లేదు సర్టిఫికేట్ ఇవ్వము అని రిజెక్ట్ చేస్తుంది అనుకోండి ఆ కోర్టు, అప్పుడు ఆ పిటిషన్ ఏదైతే మీరు ఫైల్ చేస్తారు దాన్ని డిస్మిస్ అయిపోతుంది. సెక్యూరిటీ అండ్ డిపాజిట్ రిక్వైర్డ్ ఆన్ గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్. మనకి సర్టిఫికేట్ గ్రాంట్ చేసినప్పుడు సెక్యూరిటీ మళ్ళీ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుందేమో చూస్తాం. ఎప్పుడు? వేర్ ది సర్టిఫికేట్ ఇస్ గ్రాంటెడ్, ఆ సర్టిఫికేట్ అయితే ఇస్తుంది. ఏమని? దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇన్వాల్వ్స్ ఏ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్, అది ఉంది. తర్వాత నేను అభిప్రాయపడుతున్నాను ఏమని? దిస్ క్వశ్చన్ నీడ్స్ టు బి డిసైడెడ్ బై సుప్రీం కోర్ట్ అని ఐ ఒపైన్ అని ఇచ్చేటువంటి ఇదనమాట. అలా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ది అప్లికెంట్ షల్, అంటే ఎవరైతే ఆ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారో వాళ్ళు షల్ విత్ ఇన్ 90 days ఆర్ సచ్ ఫర్దర్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 60 days, 90 days మళ్ళీ సచ్ ఫర్దర్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 60 days, మొత్తం 150 రోజులు ఉంటుంది. As the court may upon cause shown allow from the date of the decree complained of, or within 6 weeks from the date of the grant of certificate, whichever is ది లేటర్ డేట్, ఏది తర్వాత డేట్ వస్తే అదనమాట. ఆ రోజు నుంచి సర్టిఫికేట్ ఇచ్చిన 6 weeks తర్వాత వస్తుందా, ఈ కోర్టు గ్రాంట్ చేసిన టైం తర్వాత ఎండ్ అవుతుంది. విచ్ ఎవర్ ఈజ్ ది లేటర్ డేట్, ఏదైతే ఫార్మర్ లేటర్ ఉంటుంది కదా, లేటర్ డేట్ అంటే ఏది ఆలస్యంగా వస్తే ఆ డేట్ అనుకోండి. ఇది కాదు, ఫార్మర్ లేటర్ కాదు, ఇది లేటర్ డేట్. ఏమని ఏం చేయాలి? అప్లికెంట్ షల్ ఫర్నిష్ సెక్యూరిటీ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ ది రెస్పాండెంట్. మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలంటే మనకు ఇక్కడ నుంచి దాదాపు
2000 కిలోమీటర్ పైన ఉంటుంది లేదా, వెళ్ళాలి కదా, దానికి వాడికి ఖర్చులు అవుతాయి కదా రెస్పాండెంట్కి, అంత దూరం వెళ్ళి ఆ లాయర్ని పెట్టుకోవడం ఇంకోటి ఖర్చులు అవుతాయి కదా, దానికోసమని ఫర్నిష్ సెక్యూరిటీ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ ది రెస్పాండెంట్. మళ్ళీ అండ్ అంటే ఇవి ఖచ్చితంగా చేయాలి, ఆర్ కాదు ఇది, అండ్ డిపాజిట్ ది అమౌంట్ రిక్వైర్డ్ టు డిఫే ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్, ట్రాన్స్క్రైబింగ్, ఇండెక్సింగ్, printing and transmitting to the Supreme Court a correct copy of the whole record of the suit. ఈ మొత్తం ఇవన్నీ చేయడానికి ఏమేమి చేయాలంటే, సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏమేమి ఉంటాయి చూడండి. ట్రాన్స్లేటింగ్ ఒకటి ఉంటుంది, ట్రాన్స్క్రైబింగ్ అంటుందన్న, ఇండెక్సింగ్ ఉంటుంది. మీరు ఇండెక్సింగ్ హైకోర్టు వెళ్తున్న వాళ్ళు ఇండెక్సింగ్ చూసి ఉంటారు, ట్రాన్స్లేటింగ్ కూడా చూసి ఉంటారు, ట్రాన్స్క్రైబింగ్ కూడా చూసి ఉంటారు. మళ్ళీ అది ఎంత ప్రింట్ చేయడానికి, మరి ఈ మొత్తం కేసు బండిల్ అయితే ట్రాన్స్మిట్ చేయడానికి సుప్రీంకోర్టుకి ఏ కరెక్ట్ కాపీ ఆఫ్ ది హోల్ రికార్డ్ ఆఫ్ ది సూట్, ఇది పంపించడానికి ఎంత అవుతాయో అమౌంట్ ఖర్చులు, అది కూడా మీరు అప్లికెంట్ వచ్చేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మినహాయింపులు ఏమి ఇచ్చారు, ఎక్సెప్ట్ ఫార్మల్ డాక్యుమెంట్స్ డైరెక్టెడ్ టు బి ఎక్స్క్లూడెడ్ బై ఎనీ రూల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇన్ ఫోర్స్ ఫర్ ది టైం బీయింగ్. సుప్రీంకోర్టు చేసినటువంటి రూల్స్ ప్రకారంగా ఏదైనా సరే ఈ డాక్యుమెంట్ని ఎక్స్క్లూడ్ చేయండి, అవసరం లేదు ఇదని సుప్రీంకోర్టు యొక్క రూల్స్ లో చెప్పబడి ఉంటే అవి తప్ప మిగతావి. నెక్స్ట్, పేపర్స్ విచ్ ది పార్టీస్ అగ్రీ టు ఎక్స్క్లూడ్. పార్టీసే ఒక ఒప్పందానికి వస్తారు, ఈ పేపర్లు అవసరం లేదు లేదని చెప్పేసి అవి కూడా పక్కకు పెట్టేసి మిగతా మటుకు పంపించాలన్నమాట. Next, accounts are portion of accounts which the officer employed by the court for that purpose concern unnecessary and which the parties have not specifically asked to be included. ఇవి కూడా అవసరం లేదు, ఎక్సెప్ట్ అన్నారు కదా పైన, అవి కూడా అవసరం లేదు, అవి తప్ప మిగతా. మళ్ళీ ఎక్సెప్ట్ సచ్ అదర్ డాక్యుమెంట్స్ అట్ ది హైకోర్ట్ మే డైరెక్ట్ టు బి ఎక్స్క్లూడెడ్. ఇవి తీసేయండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, ఆ డాక్యుమెంట్స్ కూడా తీసేస్తారు, మిగతావన్నీ పంపిస్తారు. మిగతావన్నీ అంటే ఏంటంటే మనకు పైన ఇక్కడ చూసింది చూడండి ఏమన్నారు, కరెక్ట్ కాపీ ఆఫ్ ది హోల్ రికార్డ్ ఆఫ్ ది సూట్, మొత్తం సూట్ యొక్క రికార్డ్ అల్లా అంతా ఎక్సెప్ట్ ది ఫాలోయింగ్, ఈ 1, 2, 3, 4లో ఏవైతే ఉన్నాయో అవి తీసేసి మిగతావన్నీ అని చెప్పేసి. Provided that the court at the time of granting the certificate, సర్టిఫికెట్ ఇస్తుంది కదా, ఏమని సర్టిఫికెట్ ఏమని ఇస్తుంది, 2-3 సార్లు చెప్తే గానీ మీకు గుర్తుండదు. సర్టిఫికెట్ దేనికోసం ఇస్తుంది, సుప్రీం కోర్టు వెళ్ళడానికి. ఏముందని సర్టిఫై చేస్తుంది, క్వశ్చన్ ఆఫ్ లా. క్వశ్చన్ ఆఫ్ లా, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్. ఏముంది, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి క్వశ్చన్ ఉంది ఇందులో అన్నది ఒకటి. తర్వాత క్వశ్చన్ నీడ్స్ టు బి డిసైడెడ్ బై ది సుప్రీం కోర్ట్ అని ఒకటి. ఈ 2 కారణాలు ఈ కోర్టు సర్టిఫికెట్ లో మెన్షన్ చేస్తుంది. ఈ 2 అండ్ చూడు, అండ్ ఆర్ కాదు ఇది, అండ్ ఈ 2 కారణాలు సర్టిఫికెట్. ఈ 2 కారణాలు ఉంటేనే మీరు సుప్రీంకోర్టుకి ఈ 2 సర్టిఫికెట్ ఇస్తేనే మీరు అక్కడి వరకు వెళ్ళగలుగుతారు. సరే మూసి పెడతాను, చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏ కారణాలు రాస్తుంది కోర్టు సర్టిఫికెట్ లో? Substantial question of law of general importance. General importance. Questions Important. need to be decided by General importance. ఆ సర్టిఫికెట్ లో ఆ మాటలు రాస్తారు. ఆ కారణాల వల్లనే మనం సుప్రీంకోర్టుకి అప్పీల్కు వెళ్ళడానికి సర్టిఫికెట్ లభిస్తుంది అన్నమాట. సరే, మ్యూట్ చేసుకోండి ప్లీజ్, మ్యూట్ చేసుకోండి. ప్రదీప్ గారు మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్.
గణేష్ గారు కూడా. Provided that the court at the time of granting the certificate ఇచ్చేటప్పుడు మే కోర్టు చేయొచ్చు చేయకపోవచ్చు. మే అంటే నాట్ కంపల్సరీ, నాట్ మ్యాండేటరీ అని అర్థం అనమాట. అంటే కోర్టుకి డిస్క్రిషన్ ఉంటుంది, అలా చేయొచ్చు చేయకపోవచ్చు. ఆఫ్టర్ హియరింగ్ ఎనీ ఆపోజిట్ పార్టీ హూ అపియర్స్, ఆపోజిట్ పార్టీ నోటీస్ పంపిస్తారు కదా, ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వకూడదు చెప్పు కారణం అని చెప్పేసి. ఆయన వస్తాడు, ఆయన చెప్పింది విన్న తర్వాత ఆఫ్టర్ హియరింగ్ ఎనీ ఆపోజిట్ పార్టీ హూ అపియర్స్ order on the ground of special hardship that some other form of security may be furnished. మళ్ళీ వచ్చేసి పైన డబ్బులు డిపాజిట్ చేయమని దేని కోసం అడిగారు? రెస్పాండెంట్ కోసం. రెస్పాండెంట్ కి ఏం ఖర్చులు అయితాయో అవి కట్టమన్నారు, క్యాష్ రూపంలో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ. లేదు ఇక్కడ ట్రాన్స్లేటింగ్, ఇండెక్సింగ్, ప్రింటింగ్, ట్రాన్స్మిటింగ్, దీనికోసం ఏదైతే ఖర్చులు టు డిఫ్రే ది ఎక్స్పెన్సెస్ ఇవి కూడా కట్టమని చెప్పేసి కోర్టు వీటి కోసం ఇది చేయమని చెప్పేసి కోర్టు అడగచ్చట. ఇది అప్లికెంట్ చేయమని చెప్పేసి. అది కాకుండా ఎక్స్ట్రాగా ఏముందంటే ఇక్కడ, ఒకవేళ అతను నోటీస్ తీసుకున్న అతను వచ్చేసి ఏదో చెప్పుకుంటాడు, సపరేట్ కారణం చెప్పినప్పుడు ఆర్డర్ వేయచ్చట. ఏమని? ఏ కారణం? ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ స్పెషల్ హార్డ్షిప్ అంటే దీని వల్ల అతనికి ప్రత్యేకమైనటువంటి ఏదో హార్డ్షిప్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దట్ సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీ మే బి ఫర్నిష్డ్. మళ్ళీ అలా ఆ సెక్యూరిటీ ఏ రూపంలో అన్నాం ఇందాక? క్యాష్ మరియు గవర్నమెంట్ సెక్యూరిటీ సార్. గవర్నమెంట్ సెక్యూరిటీ. అవి కాకుండా సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీ మే బి ఫర్నిష్డ్, వేరే రూపంలో కూడా సెక్యూరిటీ ఫర్నిష్ చేయమని చెప్పేసి ఆ కోర్టు ఆర్డర్ వేయించదట. ఏది దృష్టిలో ఉంచుకొని? ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ స్పెషల్ హార్డ్షిప్, ప్రత్యేకంగా ఈయనకి ఆ స్పెషల్ హార్డ్షిప్, ప్రత్యేకమైనటువంటి హార్డ్షిప్ జరిగేటువంటి ఇది ఉంది నాకు అని చెప్పేసి ఆపోజిట్ పార్టీ కోర్టుకి విన్నవించుకుంటే అదర్ ఫామ్ లో కూడా సెక్యూరిటీ ఫర్నిష్ చేయమని చెప్పేసి కూడా అప్లికెంట్ కోర్టు ఆర్డర్ వేయచ్చట. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ నో అడ్జర్న్మెంట్ షల్ బి గ్రాంటెడ్ టు అన్ ఆపోజిట్ పార్టీ టు కంటెస్ట్ ది నేచర్ ఆఫ్ సచ్ సెక్యూరిటీ. మళ్ళీ ఆ నేచర్ ఆఫ్ సెక్యూరిటీ కంటెస్ట్ చేసిన కోసం ఇంకో వాయిదా ఇవ్వండి అని చెప్పేసి అడిగితే అది ఇవ్వకూడదట, ఆ రోజే తేలిపోవాలన్నమాట ఎవరికి? ఆపోజిట్ పార్టీకి. నెక్స్ట్, సరే ఇక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాము, అక్కడ పోతాం. అడ్మిషన్ ఆఫ్ అపీల్ అండ్ ప్రొసీజర్ దగ్గర మరి ఆ అపీల్ ఎలా అడ్మిట్ అవుతుంది, దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి? వేర్ సచ్ సెక్యూరిటీ హ్యాస్ బిన్ ఫర్నిష్డ్ అండ్ డిపాజిట్ మేడ్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ కోర్ట్, ది కోర్ట్ షల్, సెక్యూరిటీ ఫర్నిష్ చేశారు, డిపాజిట్ కూడా కోర్టు తృప్తి చెందే విధంగా డిపాజిట్ కూడా చేశారు. అప్పుడు ఆ కోర్టు ఏం చేయాలట? ది కోర్ట్ షల్ డిక్లేర్ ది అపీల్ అడ్మిటెడ్, అపీల్ అడ్మిట్ అయ్యింది అని డిక్లేర్ చేయాలట. మళ్ళీ గివ్ నోటీస్ దేర్ ఆఫ్ టు ది రెస్పాండెంట్, ప్రతివాది ఉంటాడు కదా, రెస్పాండెంట్ కి నోటీస్ అయితే ఇవ్వాలట. నెక్స్ట్, ట్రాన్స్మిట్ టు సుప్రీం కోర్ట్ అండర్ ది సీల్ ఆఫ్ ది కోర్ట్ ఏ కరెక్ట్ కాపీ ఆఫ్ ది సెడ్ రికార్డ్ ఎక్సెప్ట్ యాజ్ అపోర్సెడ్. ఎక్సెప్ట్ యాజ్ అపోర్సెడ్ అంటే ఏవేవి మినహాయించారో అవి తప్పనిచ్చి మిగతాదంతా కరెక్ట్ కాపీ ఆఫ్ ది సెడ్ రికార్డ్, సూట్ రికార్డ్ ఏదైతే ఉందో అదల్లా ఎక్కడికి ట్రాన్స్మిట్ చేయాలి? సుప్రీం కోర్టుకి చేయాలి. మళ్ళీ అండ్ 3 కాకుండా మళ్ళీ మరియు గివ్ టు ఎయిదర్ పార్టీ, ఏ పార్టీకైనా సరే ఇయ్యాలట. ఏది 1 or more అథెంటికేట్ కాపీస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది పేపర్స్ ఇన్ ది సూట్. అథెంటికేట్ కాపీస్ అంటే సర్టిఫికేట్ కాపీస్ లాగా ఉంటుంది. అవి వాళ్ళకి 1 or more కాపీస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆన్ హిస్ అప్లైయింగ్ therefore అండ్ పేయింగ్ ది రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఇన్ ప్రిపేరింగ్ దమ్. మళ్ళీ అవి ఊరికే మీరు ఫ్రీగా మీరు అది రిక్వైర్డ్ ఫీజు ఏదైతే ఉందో మీరు పే చేసేస్తే అప్లికేషన్ పెట్టి, అంటే కాపీ అప్లికేషన్ పెట్టి మీరు అప్లై చేస్తే ఆ కాపీలు 1 లేదా 2
అయితే ఎయిదర్ పార్టీకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ రివొకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. మరి సెక్యూరిటీకి ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి ఉంటుంది ఒకసారి, మళ్ళీ ఇచ్చినటువంటి అనుమతిని అంటే అంగీకారాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎలా కోర్టు అన్నది. అట్ ఎనీ టైమ్ బిఫోర్ ది అడ్మిషన్ ఆఫ్ అపీల్ అడ్మిషన్ కావడానికి ముందు ఏ టైంలో అయినా సరే ది కోర్టు విచక్షణ ఇది అపాన్ కాజ్ షోన్, కారణం చూపిస్తారు కదా దీనికి, చూస్తే రివోక్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ సచ్ సెక్యూరిటీ అండ్ మేక్ అ ఫర్దర్ డైరెక్షన్. ఇచ్చినటువంటి సెక్యూరిటీ యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ మళ్ళీ వెనక్కి తీసుకుని రివోక్ చేస్తున్నాను, ఈ సెక్యూరిటీ నేను ఒప్పుకోను అని చెప్పేస్తూ మళ్ళీ అండ్ మేక్ ఫర్దర్ డైరెక్షన్స్ దేర్ ఆన్, దానిపైన తదుపరి డైరెక్షన్స్ ఆదేశాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది అన్నమాట. చేయొచ్చు అలా కోర్టు, కంపల్సరీ చేయాలని కాదు, చేయవచ్చు. కారణం చూపిస్తేనే కదా అపాన్ కాజ్ షోన్ అంటే కారణం, తగిన కారణం చూపిస్తే రివోక్ చేసుకోవచ్చు, రివోక్ ది యాక్సెప్టెన్స్, అలా ఇచ్చినటువంటి అనుమతిని వాపస్ అయితే తీసుకోవచ్చు. 9A పవర్ టు డిస్పెన్స్ విత్ నోటీసెస్ ఇన్ ది కేస్ ఆఫ్ డిసీజ్డ్ పార్టీస్. మరి డిసీజ్డ్ పార్టీస్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఎలా నోటీసులు ఇవ్వాలి, అసలు ఇవ్వాలా వద్దా దాని గురించి మనకు 9A చెప్తుంది. నథింగ్ ఇన్ దీస్ రూల్స్ రిక్వైరింగ్ ఎనీ నోటీస్ టు బి సర్వ్ on or given to an opposite party or respondent shall be deemed to require any notice to be served on or given to the legal representative of any deceased opposite party or deceased respondent in a case where such opposite party or respondent did not appear either at the hearing in the court whose decree is complained of or at any proceedings subsequent to the decree of that court. వీళ్ళు ఈ రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో, అపోజిట్ పార్టీ కానీ రెస్పాండెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కింది కోర్టులో ఎవరి డిగ్రీ గురించి అయితే మీరు కంప్లైంట్ చేస్తున్నారో, లేదు డిగ్రీ తర్వాత ఆ టెన్ని ప్రొసీడింగ్ సబ్సిక్వెంట్ డిగ్రీ ఆఫ్ దట్ కోర్టు, ఆ కోర్టు ఇచ్చిన ఆ డిగ్రీ తర్వాత ఏదైనా ప్రొసీడింగ్ జరిగింటే వాటిల్లో కానీ ఈ ఆపోజిట్ పార్టీ కానీ రెస్పాండెంట్ కానీ డిడ్ నాట్ అపియర్, వాళ్ళు హాజరే అయింటారు, ఎక్స్పర్ట్ అయింటారు. అలాంటప్పుడు ఈ అప్పీల్లో కూడా మీరు నోటీసులు ఇవ్వక్కర్లేదు, డిస్పెన్స్ విత్ డిసీజ్ పార్ట్ ఉంటుంది. ఆపోజిట్ పార్టీ కానీ రెస్పాండెంట్ కానీ చనిపోయి ఉంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎవరు రెస్పాండెంట్ కానీ ఆపోజిట్ పార్టీ కానీ ఏ డిగ్రీ పైన అయితే మనం ఎవరి డిగ్రీ పైన అయితే అప్పీలు మనకి వెళ్తున్నామో ఆ కోర్టులో డిడ్ నాట్ అపియర్, హాజరై ఉండరు, ఇంతకుముందు హాజరై ఉండకుండా యాబ్సెంట్ అయిన పక్షంలో వాళ్ళకి ఇక్కడ కూడా మరి నోటీస్ అయితే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్కి ఇవ్వనవసరం లేదు, కోర్టు డిస్పెన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ కోర్టు ఇష్యూ చేయమంటే ఇష్యూ చేయాల్సిందే, అదనమాట. అర్థమైందా? ఇప్పుడు హైకోర్టులో ఒకటి జరుగుతుంది తప్ప, హైకోర్టులో ఒకటి జరుగుతుంది, ఆపోజిట్ పార్టీకి రెస్పాండెంట్కి నోటీసులు వెళ్ళాయి, వాళ్ళు ఎవరు వాళ్ళ లాయర్ని పెట్టుకోలేదు, అదైతే మెరిట్స్ పైన డిస్పోజ్ అయ్యింది. మళ్ళీ దానిపైన ఇప్పుడు అప్పీల్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆపోజిట్ పార్టీ ఎవరైనా చనిపోయినారు అనుకోండి, వాళ్ళు రాలేదు కదా, ఇంతకుముందు అప్పీల్ పిలిచినప్పుడు రాలేదు కదా, కాబట్టి మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఖచ్చితంగా నోటీస్ సర్వ్ చేయాలి వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్కి అన్నది అవసరం లేదనమాట. ఇక్కడ బాగా చూడండి, నథింగ్ ఇన్ దీస్ రూల్స్, ఈ రూల్స్లో ఉన్నది ఏదీను రిక్వైర్ చేయదట, అలా అడగదు. ఏమని? ఎనీ నోటీస్ టు బి సర్వ్డ్, ఇలా సర్వ్ చేయమని అడగదు. ఆర్ గివన్ టు అన్ ఆపోజిట్ పార్టీ ఆర్ రెస్పాండెంట్ షల్ బి డీమ్డ్ టు రిక్వైర్ ఎనీ నోటీస్ టు బి సర్వ్డ్ ఆన్ ఆర్ గివన్ ది లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిసీజ్డ్ ఆపోజిట్ పార్టీ ఆర్ డిసీజ్డ్ రెస్పాండెంట్ ఇన్ కేసు. చనిపోయిన వ్యక్తి కానీ లేదా వాళ్ళ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ మీద కానీ నోటీస్ సర్వ్ చేసే విధంగా ఈ రూల్స్లో ఏమి ఉన్నప్పటికీ అది అలా చెప్పదు, అలా అవసరం లేదండి. ఎప్పుడు? వేర్ సచ్ ఆపోజిట్ పార్టీ రెస్పాండెంట్ డిడ్ నాట్ అపియర్, హాజరు కాకపోతే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రొసీడింగ్స్లో అతను హాజరు కాలేదనుకోండి, తర్వాత వచ్చేటువంటి దాంట్లో వాళ్ళకి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ రూల్స్ చెప్తాయి. ఒకవేళ కోర్టు ఇస్తుందనుకోండి, మనం ఏం చేయగలం?
provided that notices under sub-rule 2 of rule 3 and under rule 8 shall be given by affixing the same in some conspicuous place in the courthouse of the judge of the district in which the suit was originally brought and by publication in such newspapers as the court may direct. ఒకవేళ ఇలా చెప్తే అలాగే చేయాలన్నమాట. ప్రొవైడెడ్ దట్ నోటీసెస్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 3 సబ్ రూల్ 2 ఏమున్నాయి? రూల్ 3 సబ్ రూల్ 2 ఏముందండి? ఇక్కడ అన్నాం కదా మనం, ఇక్కడ ఏమన్నా కోర్టు షల్ డైరెక్ట్ నోటీస్ టు బి సర్వ్డ్ ఆన్ ది ఆపోజిట్ పార్టీ అన్నాం కదా. అది ఎలా సర్వ్ చేయొచ్చట? కోర్ట్ హౌస్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఆ కోర్ట్ హౌస్ లో నోటీస్ బోర్డుకు అందించవచ్చు లేదా న్యూస్ పేపర్ లో కూడా వేయించచ్చు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ 8 కూడా వచ్చారు. 8లో ఏముంది? ఇక్కడ రాసా చూడండి, గివ్ నోటీస్ టు ది రెస్పాండెంట్ అన్నారు కదా, ఇక్కడ బి అన్నారు కదా, ఇక్కడ give notice thereof to the respondents. Giving the notice. రెస్పాండెంట్ నోటీస్ ఇవ్వమన్నారు కదా. ఇది కూడా, ఈ నోటీసులు కూడా ఎలా సర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడికి. ప్రొవైడెడ్ దట్ నోటీసెస్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 3 పైన చెప్పింది అండర్ రూల్ 8 ఇందాక చెప్పుకున్నది షల్ బి గివన్ అంటే ఖచ్చితంగా ఇచ్చే తీరాలన్నమాట. బై అఫిక్సింగ్ ది సేమ్ ఇన్ సమ్ కాన్స్పిషియస్ ప్లేస్ ఇన్ ది కోర్ట్ హౌస్ ఆఫ్ ది జడ్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, జిల్లా యొక్క జడ్జి ఉంటాడు కదా, ఆయన కోర్ట్ హౌస్ లో కనిపించే విధంగా అయితే అఫిక్స్ చేయాలట. ఆ జడ్జి ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాడికి ఇన్ విచ్ ది సూట్ వాస్ ఒరిజినల్లీ బ్రాట్, ఎక్కడైతే మీరు సూట్ ఒరిజినల్ గా తెచ్చారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటాడు కదా, ఆయన కోర్ట్ హౌస్ లో దాన్ని అఫిక్స్ చేయడం ద్వారా సర్వ్ చేయాలి. అండ్ మరియు ఆర్ కాదు ఇది, అండ్ అట్లా అఫిక్స్ చేయాలి. తర్వాత బై పబ్లికేషన్ ఇన్ సచ్ న్యూస్ పేపర్స్ యాజ్ ది కోర్ట్ మే డైరెక్ట్, కోర్టు ఏ పేపర్ లో వేయించమని చెప్తే ఆ పేపర్ లో కూడా వేయించాలి ఈ నోటీసెస్. సరే, power to order further security or payment, where at any time after the admission of an appeal, but before the transmission of the copy of the record, except as aforesaid to the Supreme Court, such security appears inadequate. ఇందుకి మళ్ళీ అపీల్ అయితే అడ్మిట్ చేసుకున్నారు, ఇంకా ఈ కేసు బండిల్ ఏదైతే ఉందో సుప్రీం కోర్టుకి ట్రాన్స్మిట్ చేయాల. ఆ మధ్యలో ఇలా అనిపిస్తుంది కోర్టుకి, ఏమని? Sir. Such a security, sir. Inadequate of the ఇది సరిపోదు, వీడు ఫర్నిష్ చేసినటువంటి సెక్యూరిటీ ఈస్ నాట్ అడిక్వేట్, ఇన్అడిక్వేట్ అన్నమాట. ఇది నాట్ సఫిషియెంట్, ఇన్అడిక్వేట్, ఇది చాలినంతగా లేదు అని కోర్టు అనుకుంటే ఏం చేయొచ్చు? ఇంకా ఆర్ ఫర్దర్ పేమెంట్ ఇస్ రిక్వైర్డ్, ఇంకా రావాల్సి ఉంది, డబ్బులు ఇంకా తీసుకోవాల్సి ఉంది అని అనుకుంటే, దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ transcribing, printing, indexing or transmitting the copy of the record except as aforesaid. ఇంకా తక్కువ పడుతుంది డబ్బులు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ కోర్టు ఏం చేయొచ్చట? ది కోర్ట్ మే ఆర్డర్ ది అపిలెంట్ మళ్ళీ ఆర్డర్ వేస్తుంది ఏమని? టు ఫర్నిష్ విత్ ఇన్ టైమ్ టు బి ఫిక్స్డ్ బై ది కోర్టు అదర్ అండ్ సఫిషియంట్ సెక్యూరిటీ ఆర్ టు మేక్ విత్ లైక్ టైమ్ ది రిక్వైర్డ్ పేమెంట్. సరే, ఫస్ట్ మొదట ఒక 5,000 రూపాయలు అడిగింది అనుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత సార్ చాలా కాపీస్ ఉన్నాయి, ఇదల్లా చేయాలంటే ఇంకా 2,000 అవుతుంది అనుకోండి. అని చెప్పేసి, అరే నువ్వు ఇచ్చిన 5,000 సరిపోదు కాబట్టి ఇంకా 2,000 పే చేయని చెప్పేసి కోర్టు ఫర్దర్ సెక్యూరిటీ ఆర్ పేమెంట్, సెక్యూరిటీ ఫర్నిచ్ చేయమని అడగచ్చు, లేదా పేమెంట్ అంటే ఏ రూపంలో చేస్తాం? Security deposit, sir. సరే కాండి, transcribing and some words. సరే. పేమెంట్ ఎలా చేస్తామని అడిగారు. పేమెంట్ ఏ రూపంలో చేస్తాం? పేమెంట్ దేంతో చేస్తాం? security bond.
క్యాష్ ఆర్ సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన అన్నారు కదా. Portable deposit. ఎఫెక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ఆర్డర్. మళ్ళీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కంప్లై చేయడంలో ఫెయిల్ అయ్యారనుకోండి, విఫలమయ్యారనుకోండి, అలా అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు, వేర్ ది అప్లెంట్ ఫెయిల్స్ టు కంప్లై విత్ సచ్ ఆర్డర్, అలా ఆర్డర్ ఇచ్చింది ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అంటే ఆర్డర్ కంప్లై చేయడంలో ఫెయిల్ అయితే, పాటించడంలో ఫెయిల్ అయితే, ది ప్రొసీడింగ్స్ షల్ బి స్టేడ్. ప్రొసీడింగ్స్ ఏం డిస్మిస్ కావు, నిలబెడతారు, స్టే ఇస్తారు. అండ్ ది అపీల్ షల్ నాట్ ప్రొసీడ్ వితౌట్ అన్ ఆర్డర్ ఇన్ దిస్ బిహాఫ్ టు ది నాయకుడ. ఏంది ఇన్ దిస్ బిహాఫ్ అయిన తర్వాత ఏముంది, మిస్ అయినట్టుంది. In this behalf of Supreme Court. this behalf of అంతే. Behalf of Behalf of the Behalf of the Supreme Court, and in the Hmm. meantime, execution of degree appealed from all not be. shall not stayed. Shall Sir, not be. సరే కానీ సరే, ఆ ప్రొసీడింగ్స్ అయితే వీళ్ళు కంప్లైంట్ చేయకపోతే ఆ ప్రొసీడింగ్స్ అలా స్టే చేస్తారట. మళ్ళీ ఏమవుతుంది, అండ్ ది అపీల్ షల్ నాట్ ప్రొసీడ్ వితౌట్ అన్ ఆర్డర్ ఇన్ దిస్ బిహాఫ్ ఆఫ్ ది సుప్రీం కోర్టు. ఎవరి ఆర్డర్ కావాలట, ఇది ప్రొసీడ్ కావాలంటే ఎవరి ఆర్డర్ కావాలట, Supreme Court. సుప్రీం కోర్ట్ సార్. సుప్రీం కోర్టు యొక్క ఆర్డర్ లేకుండా ముందుకైతే వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఆ మధ్యలో మరి అండ్ మరియు ఇన్ ది మీన్ టైమ్, ఆ మధ్యలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్ షల్ నాట్ బి స్టేడ్. మరి అది కూడా స్టే అయితే చేయకూడదు. అర్థమవుతుంది కదా మీకు. సరే సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాము, హైకోర్టు అయితే ఒక డిగ్రీ పాస్ చేసింది తప్ప, అప్పీలేట్ డిగ్రీ ఒకటి పాస్ చేసింది, హైకోర్టు పాస్ చేసిందా. మనం దానిపైన దీనికోసం అంతా అప్లికేషన్ పెట్టుకున్నా, అలో చేసింది. అలో చేసి ఇంత డబ్బులు కట్టు అని చెప్పింది. మనం అయితే డబ్బులు కట్టలేదు. కట్టనప్పుడు ఈ మధ్యలో ఏం చేశాడు అవతల వాడు, డిగ్రీ ఎవరికైతే ఫేవర్గా వచ్చిందో వాడు ఈపీ ఫైల్ చేశాడు. ఆ ఈపీ అయితే స్టే ఇవ్వరు అనమాట. మీరు ఈ డబ్బులు కట్టడంలో విఫలమైతే, అంటే కోర్టు యొక్క ఆర్డర్ని మీరు పాటించడంలో, కంప్లై చేయడంలో ఫెయిల్ అయ్యారనుకోండి, దానిపైన ఈ మధ్యలో ఇన్ ది మీన్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్ షల్ నాట్ బి స్టేడ్. అదైతే ఈపీ అయితే నిలబెట్టరు, మీరు సపరేట్గా మళ్ళీ వేసుకుని నిలబెట్టుకోవాల్సింది దాన్ని. రీఫండ్ ఆఫ్ బ్యాలెన్స్ డిపాజిట్. When the copy of the record, except as aforesaid, has been transmitted to Supreme Court, the appellant may obtain a refund of the balance, if any, of the amount which he has deposited under Rule 7. మరి ఖర్చు అయిందల్లా తీసుకుని మిగతా డబ్బులు అయితే వెనక్కి ఇవ్వండి అని అప్పిలెంట్ అడగచ్చట. అది ఏమన్నారు, అప్పిలెంట్ మే అబ్టైన్ రీఫండ్ ఆఫ్ ది బ్యాలెన్స్ అన్నారు చూడండి. ఇక్కడ ఏదైనా మిగిలినాయి కదా ఇచ్చేయండి అని చెప్పేసి అప్పిలెంట్ అడగచ్చట. నెక్స్ట్ 13 పవర్స్ ఆఫ్ కోర్ట్ పెండింగ్ అప్పీల్. మరి అప్పీల్ పెండింగ్ లో ఉండగా కోర్టు యొక్క పవర్స్ ఏంటి అన్నప్పుడు, నాట్ విస్టాండింగ్ ది గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ ది అడ్మిషన్ ఆఫ్ ఎనీ అప్పీల్, ది డిగ్రీ అప్పీల్ ఫ్రమ్ షల్ బి అన్కండిషనల్లీ ఎగ్జిక్యూటెడ్ అన్లెస్ ది కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్స్. ఈ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అప్పీల్కి వెళ్ళడానికి అయితే సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అది ఇచ్చినంత మాత్రాన ఏం కాదు, ది డిగ్రీ అపీల్ ఫ్రమ్ షల్ బి అన్కండిషనల్లీ ఎగ్జిక్యూటెడ్ అన్లెస్ ది కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చట. నువ్వు అపీల్ అడ్మిట్ చేసిన దానికి సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన ఈపీ ఆపమని అయితే ఎక్కడ చెప్పలేదు. అన్లెస్ ది కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్స్ ది డిగ్రీ అపీల్ ఫ్రమ్ షల్ బి అన్కండిషనల్లీ ఎక్సెప్ట్. బేషరతుగా నువ్వు ఎగ్జిక్యూట్ అయితే చేసుకో, దానికి ఏం ప్రాబ్లం లేదని చెప్తాం. అయిందా? ఇదే మాట మనకి ఎక్కడొచ్చింది ఇంతకు ముందు, అప్పీల్ షల్ నాట్ ఆపరేట్ as స్టే అని చెప్పేసి ఉంది కదా. నువ్వు అప్పీల్ పోయినంత మాత్రాన కింది కోర్టులో ఈపీ ఏదైనా ఉంటే అది ఆటోమేటిక్ అయితే స్టే కాదు అని చదువుకున్నామా లేదా?
సరే. The court may, if it thinks fit, on special cause shown by any party interested in the suit or otherwise appearing to the court, ఏం చేయొచ్చట కోర్టు ప్రత్యేకమైన కారణం చూపెడితే, ఏ పార్టీ చేతనా సరే ప్రత్యేక కారణం చూపెడితే కోర్టు ఏం చేయొచ్చట, ఇంపౌండ్ ఎనీ మూవబుల్ ప్రాపర్టీ ఇన్ డిస్ప్యూట్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్, అది దాన్ని పట్టేసుకోవచ్చు అనమాట. ఇంపౌండ్ చేయడం అంటే దాన్ని ఇచ్చేసి తన దగ్గర పెట్టేసుకుంటుంది. నెక్స్ట్, అలౌ ది డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఈపీ ఫైల్ చేసుకోండి, ఏం పర్లేదు ఈ డిగ్రీ పైన అని చెప్పొచ్చుట. టేకింగ్ సచ్ సెక్యూరిటీ ఫ్రమ్ ది రెస్పాండెంట్, ఆ రెస్పాండెంట్ నుంచి సెక్యూరిటీ అయితే తీసుకుని నువ్వు ఈపీ ఫైల్ చేసుకోపోని చెప్పొచ్చట. యాజ్ ది కోర్ట్ థింగ్స్ ఫిట్ ఫర్ ది డ్యూ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ విచ్ ది సుప్రీం కోర్ట్ మే మేక్ ఆన్ ది అపీల్. సుప్రీం కోర్టు ఏదైతే ఆర్డర్ చేయగలుగుతుందో అలాంటి ఆర్డర్ని అమలు చేసే దానికోసం డ్యూ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్, దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్తే ఆ పని అయితే చేస్తానప్ప అని చెప్పేసి చెప్తూ సెక్యూరిటీ ఫర్నిష్ చేస్తే రెస్పాండెంట్కి ఈపీ ఫైల్ చేసుకోవడానికి అయితే కూడా ఈ కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చట. నెక్స్ట్, స్టే ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్, మళ్ళీ పైన ఏమో అలో చేస్తుంది, ఈపీ ఫైల్ చేసుకోపో అంటది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి స్టే ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్ టేకింగ్ సచ్ సెక్యూరిటీ ఫ్రమ్ ది అపీలెంట్, పైన ఎవరి దగ్గర నుంచి సెక్యూరిటీ తీసుకుంటా ఉంది? From the respondent, sir. పైన వచ్చేసి రెస్పాండెంట్ నుంచి సెక్యూరిటీ తీసుకుంటుంది, ఈపీ వేసుకోపో అని చెప్తుంది. ఇక్కడ అప్పెలెంట్ నుంచి సెక్యూరిటీ తీసుకుంటుంది, ఈపీని స్టే చేస్తుంది. యాజ్ ది కోర్ట్ థింగ్స్ ఫిట్ ఫర్ ది డ్యూ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్ ఆర్ ఆఫ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ విచ్ సుప్రీం కోర్ట్ మే మేక్ ఆన్ ది అపీల్. అపీల్లో కూడా సుప్రీం కోర్ట్ ఇచ్చేటువంటి ఏదైనా ఆర్డర్ ఇవ్వండి, డిగ్రీ అని ఏదైనా సరే, నేను పర్ఫార్మెన్స్ డ్యూ పర్ఫార్మెన్స్ కోసం నేను సెక్యూరిటీ ఇస్తాను చెప్పేసి ఇచ్చేస్తే అప్పుడు ఈపీని నిలబెట్టేదానికి స్టే కూడా ఇస్తుంది అనమాట. నెక్స్ట్, ప్లేస్ ఎనీ పార్టీ సీకింగ్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది కోర్ట్ అండర్ సచ్ కండిషన్స్ ఆర్ గివ్ సచ్ అదర్ డైరెక్షన్ రెస్పెక్టింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది అపీల్ యాజ్ థింగ్స్ ఫిట్ బై ది అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్ ఆర్ అదర్వైజ్. ఈ రకంగా పార్టీ వచ్చేసి కోర్టు సహాయం అడిగాడు అనుకోండి, అయ్యే ఈ ప్రాపర్టీ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి పలానా డైరెక్షన్ ఇవ్వండి, ఒక ఎవరికైనా రిసీవర్ను అట్లా అపాయింట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ రకంగా చేయండి అని చెప్పేసి అడిగితే ఆ రకంగా కూడా చేయొచ్చట. ఇలా ఏబిసిడి అని వచ్చినప్పుడు మనం ఇదంతా కలిపి చదువుకోవాలి. ఇది ఉంది కదా ఇక్కడ నుంచి సెంటెన్స్, The court may think, if it thinks fit, sir, on special cause chosen by any party interested in this. ఇక్కడ దీనికి ఈ 2 ఉంది కదా, ఇది ఉందా, ఇది కోర్ట్ మే ఉందా? ఉంది సార్. ఉంది సార్. ఇది ఈ 2 కింద ఈ కోర్ట్ మే అన్నది ఈ ఏబిసిడికి ముందుగా తగిలించుకొని చదువుకోవాలి అంటున్న అర్థమైందో లేదు మీకు? ఇప్పుడు చదవండి, చదవండి. కోర్ట్ మే ఎలో ది డిగ్రీ పాస్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి the court may taking such security from the respondent. The court may stay to execution of the degree. ఇంకొకటి court place any party seeking the assistance of the court under such conditions to give. కాదు, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ది కోర్ట్ మే ఇంపౌండ్ ఎనీ మూవబుల్ ప్రాపర్టీ అయిందా, ఇక్కడ తగిలిచ్చారు అయిందా. మళ్ళీ ది కోర్ట్ మే అలో ది డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్, ది కోర్ట్ మే స్టే ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ, ది కోర్ట్ మే ప్లేస్ ఎనీ పార్టీ. ఇలా మీరు ప్రతి దానికి ఇలా చదువుకోవాలి. ఇది ఏబిసిడి మాట చెప్తే ఏం అర్థం కాదు మీకు. అది మనం దాన్ని చదువుకోవడము, దాన్ని అడ్జస్ట్ చేసుకుని చదువుకునేది అలవాటు చేసుకోవాలి.
ఇదేంటి ఊరికి ఏబిసిలు చెబితే మీకు ఏమర్థమవుతుంది? ఈ పైన ఇది రావాలి కదా, ఎవరు ఈ ఇంపౌండ్ ఎనీ మూవబుల్ ప్రాపర్టీ ఇన్ డిస్ప్యూట్ పార్టీ దేర్ ఆఫ్ మటుకే చదివితే ఏమర్థమవుతుంది మీకు? ఎవరు ఇంపౌండ్ చేయాలని చెప్తున్నారు? ఇది మాత్రం చదవండి, ఏమర్థమవుతుంది? కాదు కదా. ఈ కోర్ట్ మే అనేది మీకు పైన పెట్టుకుని ఉండాలి. ది కోర్ట్ మే ఇంపౌండ్, ది కోర్ట్ మే అలో, ది కోర్ట్ మే స్టే, ది కోర్ట్ మే ప్లేస్. అట్లా ఈ ఏబిసిలకంతా చదువుకోవాలి. ఇది కూడా ఒక విద్యనే. ఇది ఏమంటారు, దీన్ని ప్రాక్టీస్ చేయడం అంటారు. ఇది ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఏది ఎక్కడ తగిలించాలి అన్నది కూడా కొంచెం. అందుకే నేను చదువుతున్నప్పుడు మళ్ళీ నేను ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోవాలని, నేను మళ్ళీ వెనక్కి ముందుకు వస్తున్నా. చూసినారు లేదో? రాలేదా? ఇది నెక్స్ట్ 14. ఇంక్రీజ్ ఆఫ్ సెక్యూరిటీ ఫౌండ్ inadequate వేర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ద అపీల్. ఇంతకుముందు తక్కువ ఎక్కడ వచ్చింది మనకు? ఇంతకుముందు తక్కువ ఏ టైంలో వచ్చింది? ఇంతకుముందు తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ అడిగారు కదా, inadequate అన్నారు కదా. అది ఏ టైంలో వచ్చింది అంటే ఏ టైంకి మధ్యలో వచ్చింది. అది తక్కువ పడిందని ఎప్పుడు చెప్తుంది కోర్టు? ఎనీ టైమ్ ఆఫ్టర్ అడ్మిషన్ ఆఫ్ అపీల్ సార్. అపీల్ బిఫోర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రికార్డ్ సుప్రీం కోర్ట్. ఆ మధ్యలో ఏదైనా తక్కువ పడితే మళ్ళీ అరే నువ్వు తక్కువ వచ్చింది మళ్ళీ కట్టరా అని చెప్పేసి కూడా అడుగుతుంది అని మనం చదువుకున్నాం లేదా? లేదా? ఇక్కడ చూడండి. పవర్ టు ఆర్డర్ ఫర్దర్ సెక్యూరిటీ ఆర్ పేమెంట్. ఎక్కడ? వేర్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది అడ్మిషన్ ఆఫ్ ఎనీ అప్పీల్ బట్ బిఫోర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ కాపీ ఆఫ్ ది రికార్డ్ టు సుప్రీం కోర్ట్. అయిందా? ఈ మధ్యలో ఏదైనా సరే ఖర్చులు ఎక్కువ అవుతాయని భావించినప్పుడు మళ్ళీ కట్టమని అడుగుతారు. ఇంకా సుప్రీం కోర్టుకి వెళ్ళాలి. అయిందా? ఇప్పుడు మనం చదువుకుంటున్నది వేర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది అపీల్ పెండింగ్ లో ఉండంగా. అయిందా? దానికి దీనికి తేడా ఉంది కదా? ది సెక్యూరిటీ ఫర్నిష్డ్ బై ఎయిదర్ పార్టీ అపియర్స్ inadequate, చాలా సరిపోదు అని అనిపిస్తే కోర్టుకి, ది కోర్ట్ మే ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ది అదర్ పార్టీ రిక్వైర్ ఫర్దర్ సెక్యూరిటీ. ఎయిదర్ పార్టీ చేసుకోవచ్చు అనమాట. ఎయిదర్ పార్టీ వాడిచ్చిందనా వీడిచ్చిందనా సెక్యూరిటీ సరిపోదని ఆపోజిట్ పార్టీ వాడు కోర్టుకి అప్లై చేసుకుంటే మళ్ళీ కోర్టు వచ్చేసి రిక్వైర్ ఫర్దర్ సెక్యూరిటీ అడుగుతుంది. కోర్టు అప్పీల్ పెండింగ్ లో ఉండంగా అడుగుతుంది. అప్పుడు ఇన్ డిఫాల్ట్ ఆఫ్ సచ్ ఫర్దర్ సెక్యూరిటీ బీయింగ్ ఫర్నిష్డ్ యాజ్ రిక్వైర్డ్ బై ది కోర్టు అడిగినట్లుగా ఆ సెక్యూరిటీ ఫర్నిష్ చేయడంలో విఫలమైతే, డిఫాల్ట్ అయితే, if the original security was furnished by the applicant, the court may on the application of the respondent execute the decree appealed from as if the appellant had furnished no security. అరే వీడు అసలు సెక్యూరిటీ కట్టలేదు వీడు అని భావించుకుంటూ ఈ డిగ్రీని అమలు చేసుకోపో అని రెస్పాండెంట్కి అయితే కోర్టు చెప్తుందట. వాడు అప్లై చేసుకుంటాడు, వీడు డబ్బులు కట్టడు, సెక్యూరిటీ ఫర్నిష్ చేయడు. కోర్టు చెప్పినప్పుడు సెక్యూరిటీ ఫర్నిష్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఇఫ్ ది ఒరిజినల్ సెక్యూరిటీ వాస్ ఫర్నిష్డ్ బై ది అప్లికెంట్, ఒరిజినల్ సెక్యూరిటీ ఇచ్చింటాడు కదా, అది సరిపోలేదనే కదా మళ్ళీ అడుగుతున్నాం. అయిన తర్వాత ది కోర్ట్ మే ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ది రెస్పాండెంట్ అప్లై అయితే చేయాలా, ఎగ్జిక్యూట్ ది డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్ యాజ్ ఇఫ్ ది అప్లికెంట్ హ్యాడ్ ఫర్నిష్డ్ నో సెక్యూరిటీ. అసలు వాడు సెక్యూరిటీనే కట్టలేదు అని భావించుకుంటూ కోర్టు వచ్చేసి ది కోర్ట్ మే ఎగ్జిక్యూట్ ది డిగ్రీ, అమలు చేయొచ్చట, ఆ డిగ్రీని అమలు చేయొచ్చు అనమాట. సరే, ఇఫ్ ది ఒరిజినల్ సెక్యూరిటీ వాస్ ఫర్నిష్డ్ బై ద రెస్పాండెంట్. ఇది చూసారు కదా, పైన ఎవరు ఫర్నిష్ చేశారు? అప్పెలెంట్. ఇక్కడ రెస్పాండెంట్. ఇక్కడ కోర్టు ఎవరి దగ్గర నుంచి అడగచ్చట? ఎయిదర్ పార్టీ సార్. ఎయిదర్ పార్టీ అప్లెంట్ కావచ్చు, రెస్పాండెంట్ కావచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి సెక్యూరిటీ సరిపోలేదు అని భావించినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఒకవేళ అప్లెంట్ అయితే ఈపీ ఎగ్జిక్యూట్ చేయమంటున్నారు. ఈపీ
డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఈపీ వేయడం అనమాట. ఒకవేళ రెస్పాండెంట్ కట్టింది తక్కువ ఉందనుకోండి, ది కోర్ట్ షల్ సో ఫార్ యాజ్ మే బి ప్రాక్టికబుల్, వీలైనంత వరకు చేయగలంత వరకు స్టే ది ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ, ఆ ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీని నిలిపేస్తూ and restore the parties to the position in which they respectively were when the security which appears adequate inadequate was furnished, or give such a direction respecting the subject matter of the appeal as it thinks fit. Normally ఈ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఈ సెక్యూరిటీ కట్టినప్పటికీ వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో ఇంతకు ముందు అదే పొజిషన్ లో ఉంచుతూ మళ్ళీ సేమ్ పొజిషన్ కి రిస్టోర్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు. తర్వాత స్టే ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ కోర్టు ఆర్డర్ వేయచ్చట. రెస్పాండెంట్ కట్టినటువంటి సెక్యూరిటీ ఏదైతే అడిక్వేట్ గా లేనప్పుడు, ఇన్అడిక్వేట్ గా ఉన్నప్పుడు. 15 ప్రొసీజర్ టు ఎన్ఫోర్స్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎన్ఫోర్స్ చేయడం ఎలా? Whoever desires to obtain execution of any decree or order of the Supreme Court shall apply by petition, accompanied by a certified copy of the decree passed or order made in appeal and sought to be executed, the court from which the appeal to the Supreme Court was required. ఈపీ ఎక్కడ ఫైల్ చేసుకోవాలంటే సుప్రీం కోర్టులో గెలుస్తాడు, ఓడిపోతాడు. ఈపీ మాత్రం ఎక్కడ ఫైల్ చేసుకోవాలి? లోయర్ కోర్టులో సార్. లోయర్ కోర్టు అనలా, ఎవరి డిగ్రీ నుంచి అయితే నువ్వు సుప్రీం కోర్టుకు అప్పీల్కి వెళ్ళావో అదేనా? From which the appeal to the Supreme Court. From which the appeal to the Supreme Court has put. దాంతో పాటు The court. ఎవరన్నా సరే పార్టీ హూ ఎవర్ డిజైర్స్ టు అప్లైన్ ఎగ్జిక్యూషన్, అమలు చేయాలనుకున్నప్పుడు, ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు, ఈపీ ఫైల్ చేయాలనుకున్నప్పుడు దేన్ని ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఈ మధ్యలో ఆర్డర్ ఎందుకు వచ్చింది సార్ అంటే, ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పేసి మనం పైన ఫస్ట్ లోనే చదువుకున్నాం. ఉందా డిగ్రీ ఆర్ ఆర్డర్ అని ఉందా? చెప్పండి, ఏ రూల్లో ఉంది? పైన డిగ్రీ అంటే ఏంటి అని ఉందా? ఇంక్లూడ్స్ అని ఉందా? ఫస్ట్ లోనే డిగ్రీ దగ్గర ఉంది సార్. డిగ్రీ షల్ బి ఇన్క్లూడ్ ఇన్ ఫైనల్ ఆర్డర్ అన్నారు కదా. ఇన్ దిస్ ఆర్డర్ అని ఉంటుంది. అది ఈ ఆర్డర్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిగ్రీని కానీ ఆర్డర్ని కానీ అమలు చేయాలని ఎవరన్నా డిజైర్ అంటే అలా అనుకుంటే వాళ్ళు ఏం చేయాలా? షల్ అప్లై బై పిటిషన్, ఒక పిటిషన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. దాంతోపాటు ఏముండాలి? సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది డిగ్రీ పాస్డ్ ఆర్ ఆర్డర్ మేడ్ ఇన్ అపీల్. అపీల్లో వచ్చినటువంటి డిగ్రీ యొక్క కాపీ కానీ ఆర్డర్ కాపీ కానీ సర్టిఫైడ్ కాపీ ఉండాలి. ఆ పిటిషన్ ఎక్కడ మీరు ఫైల్ చేయాల్సింది? ఏ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది? టు ది కోర్ట్ ఫ్రమ్ విచ్ ది అపీల్ టు ది సుప్రీం కోర్ట్ వాస్ ప్రిఫర్డ్. మీరు ఎవరి డిగ్రీ పైన అయితే మీరు అపీల్కి వెళ్ళారు, ఆ కోర్టులోనే మీరు ఈపీ ఫైల్ చేసుకోవాలి. ఆ ఈపీతో పాటు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీ కానీ ఆర్డర్ కానీ ఒక సర్టిఫైడ్ కాపీని కూడా దాంతో పాటు ఆ పిటిషన్తో పాటు మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. Such court shall transmit the decree or order of the Supreme Court to the court which passes the first decree appealed from, or to such other court as the Supreme Court by such a decree or may direct and shall upon the application of either party give such directions as may be required for the execution of the same, and the court to which the said decree or order is so transmitted shall execute it accordingly in the manner and according to the provisions applicable to the execution of the original decrees. మీరు తీసుకెళ్ళి
ఈపీ అయితే ఆ కోర్టులో ఫైల్ చేస్తారు. అప్పీల్ ఏ కోర్టు నుంచి అయితే అప్పీల్కి వెళ్ళామో ఆ కోర్టు అయితే మీరు ఫైల్ చేస్తారు. ఆ కోర్టు ఏం చేస్తుంది? Custody. Such court shall transmit the decree or order of the Supreme Court. Transmit చేస్తారు ఏ కోర్టుకి? టు ది కోర్ట్ విచ్ పాస్ ది ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ ఏ కోర్టు అయితే పాస్ చేసిందో ఆ కోర్టుకి మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ కోర్టుకైనా సరే, లేదు ఆర్ టు సచ్ అదర్ కోర్ట్ యాజ్ ది సుప్రీం కోర్ట్ బై సచ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ మే డైరెక్ట్. అదే ఆర్డర్లో కానీ డిగ్రీలో కానీ పలానా కోర్టు ఈ డిగ్రీని కానీ ఆర్డర్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలని సుప్రీం కోర్టు స్పెసిఫిక్గా చెప్తే ఆ కోర్టుకైనా సరే ఏం చేస్తుంది? ట్రాన్స్మిట్ చేస్తుంది. మీరు ఈపీ ఫైల్ చేస్తారు అక్కడ, ఆ ఈపీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ డిగ్రీ పాస్ చేసిన కోర్టుకు కానీ, లేదా సుప్రీంకోర్టు డిగ్రీలో కానీ ఆర్డర్లో కానీ ఏ కోర్టు చెప్తే ఆ కోర్టుకు కానీ ట్రాన్స్మిట్ చేస్తుంది. దాని తర్వాత అండ్ షల్ అపాన్ ది అప్లికేషన్ ఆఫ్ ఎయిదర్ పార్టీ గివ్ సచ్ డైరెక్షన్స్ యాజ్ మే బి రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జిక్యూషన్. మళ్ళీ పార్టీస్ అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్షన్స్, ఆదేశాలు, తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వచ్చు దాన్ని అమలు చేయడానికి. అండ్ ది కోర్టు టు విచ్ ది సెట్ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఈస్ ట్రాన్స్మిటెడ్, ఏ కోర్టుకి అయితే ఈ డిగ్రీ కానీ ఆర్డర్ కానీ ట్రాన్స్మిట్ చేయబడిందో ఆ కోర్టు ఏం చేయాలి? షల్ ఎగ్జిక్యూట్ ఇట్ అకార్డింగ్లీ. ఈ పై కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ అయితే అమలు అయితే చేయాలి. అమలు చేయడంలో కూడా ఏం పాటించాలి? ఇన్ ది మేనర్ అండ్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఒరిజినల్ డిగ్రీస్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఒరిజినల్ డిగ్రీస్ మనకి ఆర్డర్ నెంబర్ ఎంత? 21 లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారమే అదే మేనర్ లో అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ దాన్ని మీరు ఆ ఈపీ అనేది ఇచ్చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్, అన్లెస్ ది సుప్రీం కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్, సుప్రీం కోర్టు వేరే విధంగా చెప్తే తప్ప నో డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ దట్ కోర్ట్, ఆ కోర్టు యొక్క డిగ్రీ కానీ ఆర్డర్ కానీ shall be inoperative on the ground that no notice has been served on or given to the legal representative of any deceased opposite party or deceased respondent in a case where such opposite party or respondent did not appear either at hearing. సరే, ఇందాక మనం అనుకున్నాం కదా, వీళ్ళు హాజరు కానప్పుడు ఆ రెస్పాండెంట్ కానీ ఆపోజిట్ పార్టీ కానీ హాజరు కాకుండా ఉండి తర్వాత చనిపోయినా సరే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ కి మళ్ళీ ఖచ్చితంగా నోటీసు ఇచ్చి తీరాలన్న నిబంధన ఏమీ లేదు, డిస్పెన్స్ చేయొచ్చు. అలా డిస్పెన్స్ చేస్తూ పాస్ చేసినటువంటి డిగ్రీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు, మాకు నోటీసులు రాలేదు కాబట్టి మేము దీన్ని ఇది చేయము, ఇనాపరేటివ్ ఇదని అనడానికి అయితే లేదు అని చెప్పి ఒకవేళ సుప్రీంకోర్టు అలా చెప్తే అలా అన్నమాట. ఇది అన్లెస్ ది సుప్రీం కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్ నో డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ దట్ కోర్ట్ షాల్ బి ఇనాపరేటివ్ అంటారు. ఏ గ్రౌండ్ పైన? ఆన్ ది గ్రౌండ్ దట్ నో నోటీస్ హాస్ బీన్ సర్వ్డ్ ఆన్ గివెన్ టు ది లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎనీ డిసిజన్ ఆపోజిట్ పార్టీ. కింది కోర్టులో హాజరు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో హీరింగ్ లో, ఇది ఇనాపరేటివ్. ఈ గ్రౌండ్ పైన అయితే ఇనాపరేటివ్ అయితే కాదు, సుప్రీంకోర్టు వేరే విధంగా చెప్తే తప్ప. బట్ సచ్ ఆర్డర్ షల్ హ్యావ్ ది సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ మేడ్ బిఫోర్ ది డెత్ టుక్ ప్లేస్. వాళ్ళు చనిపోక ముందే ఈ ఆర్డర్ ఇచ్చి ఉన్నట్లయితే ఎంత ఫోర్స్ ఉంటుందో ఆర్డర్కి. ఒక వ్యక్తి చనిపోలేదు అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ పాటించే తీరాలి కదా. యాక్చువల్గా చనిపోయాడు, కానీ చనిపోక ముందు ఈ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఎంత ఫోర్స్ ఉండేదో అలాగే భావించుకోవాలి. అంటే మీరు చనిపోయినా సంబంధం లేదు అని అర్థం. అపీల్ ఫ్రమ్ ఆర్డర్ రిలేటింగ్ టు ఎగ్జిక్యూషన్. The order made by the court which executes the decree or order of the Supreme Court relating to such execution shall be appealable in the same manner and subject to the same rules as the orders of such court relating to the execution of its own decrees. అయిందా? ఏమంటున్నారు? అపీల్ ఫ్రమ్ ఆర్డర్స్ రిలేటింగ్ టు ఎగ్జిక్యూషన్. దీని అర్థం ఏముందంటే, మీకు ఈ రోజు ఒక PDF తెలుగులో పంపించారు, అపీల్స్ ఫ్రమ్ ఆర్డర్స్ అని. అపీల్స్ ఫ్రమ్ ఆర్డర్స్ ఉంది కదా. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే
ABCDGHI ఉంది కదా, Okay. ఐ ఉంది కదమ్మా, ఐ తర్వాత జే ఉన్నాయా, ఉన్నాయి సార్. మళ్ళీ జేఏ కూడా ఉంటుంది. Yes. ఉందా? ఉంది సార్. Yes, sir. అవి 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 ఉన్నాయి ఏ సార్. ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాయి, దేని గురించి మాట్లాడుతున్నాయి అవి? ఆర్డర్ ఎంత అందులో? ఆర్డర్ Order 21. 21, sir. ఆర్డర్ 21 అంటే ఈ ఈ ఈ మూడు ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడింటి పైన వచ్చినటువంటి ఆర్డర్స్ కి ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నది మనకి. అది అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా అక్కడ. అవును సార్. ఏం చెప్పినవి ఆర్డర్స్ ఫ్రమ్ అపీల్స్ అని ఇది చెప్తుంది మనకి. ఆర్డర్ 43 కదా ఇందులో ఉంది. ఇందులో ఎగ్జిక్యూషన్ సంబంధించి మనకి ఏమున్నాయి, ఐజే జేఏ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి కదా. సరే, ఇలా వచ్చిన దానిపైన అప్పీల్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా. అవును సార్. సరే, ఇప్పుడు ఏదైతే ఉందో పై నుంచి ఈపీ ఎక్కడికి వస్తా ఉంది, ఈపీ ఎక్కడికి వస్తా ఉంది మళ్ళీ? ఆర్డర్ 21. డిగ్రీ ఇచ్చిన కోర్టు. డిగ్రీ ఇచ్చిన కోర్టుకు వస్తుంది కదా. ఆ కోర్టులో అది ఈపీని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ఈ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. ఏ పద్ధతిలో చేయాలని చెప్పుకున్నాం ఇందాక మనం? ఆర్డర్ 21 ప్రొవిజన్స్ ప్రకారం చేసుకోవాలని చెప్పారు. ప్రకారం చేసుకోవాలని చెప్తుంది. ఈ ఆర్డర్ 21 ప్రొవిజన్స్ ప్రకారం చేసుకునే క్రమంలో ఇవి ఇచ్చింది. ఈ ఆర్డర్లో ఏమిచ్చింది? ఐజేజేఏ కింద ఉన్నటువంటి ఆర్డర్స్ అయితే పాస్ చేసింది కోర్టులో, ఆ చిన్న కోర్టు. అప్పుడు దానిపైన మళ్ళీ ఎక్కడికి వెళ్ళొచ్చని చెప్తున్నారు? సుప్రీంకోర్టే కదా సార్. సుప్రీంకోర్టు కా? సేమ్ First court, sir. ఫస్ట్ కోర్టుకి అపీలబుల్ shall be appealable in the same manner రిలేటింగ్ టు ది with the same rules Same manner to be as the followed. order of such court relating to the execution of its own decree. ఓన్ ఆ కోర్టు డిగ్రీస్. ఏదైతే సుప్రీం కోర్టు నుంచి కింది కోర్టు దాకా వచ్చింది ఒక డిగ్రీ వచ్చింది, ఈపీ అయితే ఫైల్ చేశారు. ఈపీ చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఇందులో ఉంది జేఐజేజే కింద ఉన్నటువంటి ఆర్డర్ పాస్ చేసింది. దానిపైన అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్కి ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఒకవేళ ఆ డిగ్రీ తన ఓన్ డిగ్రీ అయినప్పుడు, అంటే తనే సొంతంగా పాస్ చేస్తే మీరు అప్పీల్కి ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళాలి. అదే పద్ధతి పాటించాలి అని చెప్తుంది. అర్థమైందా? ఏమర్థమైందో ఏమో. ఒక్క నిమిషం అమ్మా. Original ఒక్క degree. నిమిషం.
సరే, సుప్రీంకోర్టు డిగ్రీ అయితే సుప్రీంకోర్టుదే బాగానే ఉంది. అక్కడ ఫైల్ చేస్తే ఇక్కడ దాకా వచ్చి పడింది, తాడపత్రి కోర్టుకు వచ్చి పడింది. మీరు తాడపత్రి కోర్టులో వచ్చేసి డిహెచ్ఆర్ ఏం చేస్తాడు, అయ్యా నేను కూడా వేలంలో పాల్గొంటా అని చెప్పేసి ఆర్డర్ 21 రూల్ 72 రూల్ 72 అంటే జే జే ఉంది చూడండి, జే ఉందా? ఉంది సార్. ఉంది సార్. జే ఉంది కదా, ఆ జేలో ఉన్నటువంటి 72 కింద ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశారు. కోర్టు అయితే లేదు నువ్వు వేలంలో పాల్గొనడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలి, అప్పీల్కి ఎక్కడికి వెళ్ళాలి అంటే మామూలుగా ఈ తాడిపత్రి కోర్టు తన ఓన్ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టుగా భావించుకుంటే, తాడిపత్రి కోర్టు ఇప్పుడు ఏ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టే తన ఓన్ డిగ్రీని, తను సొంతంగా ఇచ్చినటువంటి డిగ్రీని తానే ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే పాటిస్తామో అలాగే పాటించారన్నాడు. ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చే ఆర్డర్ పైన అప్పటికి ఎక్కడికి వెళ్తాం? అనంతపూర్ కానీ జిల్లా కోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కాదు, జిల్లా కోర్టు, అనంతపురం జిల్లా కోర్టుకి వెళ్ళాలి తప్పితే సుప్రీంకోర్టు హైకోర్టు అయితే కాదు. ఎందుకు అంటే యాజ్ పర్ ది ప్రావిజన్స్ ఆఫ్ దేని ఇదిగా భావించి ఈపీ అమలు చేయాలని చెప్పారు. మనకి ఈపీ అమలు ఎలా చేయాలి అన్నారంటే ఆర్డర్ 21 shall be appealable in the same manner and subject to the same rules
as the orders of such court relating to the execution of its own decrees అన్నమాట. ఇది బాగా చూడండి. The orders made by the court which executes the decree or order of the Supreme Court. The orders made by the court which executes the decree or order of the Supreme Court. ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్లో సుప్రీం కోర్టు యొక్క డిగ్రీని కానీ ఆర్డర్ కానీ ఏ కోర్టు ఎగ్జిక్యూట్ చేస్తా ఉంది? లోయర్ కోర్ట్స్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఏ కోర్టు ఎగ్జిక్యూట్ చేస్తా ఉంది? డిస్ట్రిక్ట్ కోర్ట్. తాడిపత్రి కోర్టు. తాడిపత్రి జేసీజే కోర్టు. తాడిపత్రి కోర్టు ఎగ్జిక్యూట్ చేస్తా ఉంది. అయిందా? ది ఆర్డర్స్ మేడ్ బై దట్ కోర్టు. ఆర్డర్ ఏమిచ్చింది కోర్టు? ఏ ఆర్డర్ పాస్ చేసింది ఇక్కడ? డిహెచ్ఆర్ ని వేలంలో పాల్గొనడానికి వీలు లేదు అని ఆర్డర్ ఇచ్చింది. దిస్ ఆర్డర్ షల్ బి అపీలబుల్. దీనిపైన అపీల్కి వెళ్ళొచ్చు. ఏ పద్ధతిలో వెళ్ళాలి? ఇన్ ది సేమ్ మేనర్. ఇక్కడ చదువుతుంది. అవి ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ఆర్డర్ షల్ బి అపీలబుల్ ఇన్ ది సేమ్ మేనర్. అదే పద్ధతిలో చేయాలట. అపీల్కి వెళ్ళొచ్చు. అండ్ సబ్జెక్ట్ టు ది సేమ్ రూల్స్. ఆ రూల్స్ కి లోబడే. ఎలా అంటే at the orders of such court. సచ్ కోర్ట్ అంటే ఎవరు? తాడిపత్రి కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్స్ ఏ విషయంలో ఇచ్చేటువంటి ఆర్డర్స్? రిలేటింగ్ టు ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ డిగ్రీస్. తన డిగ్రీని తానే అమలు చేస్తున్నప్పుడు ఆర్డర్స్ ఇస్తే ఏ కోర్టుకి అయితే అప్పీల్కి వెళ్తామో అలాగే వెళ్ళాలి అన్నది దీని తాత్పర్యం. ఆ 3 లైన్లో ఉంటది. దీని వెనకాల ఇంత కథ ఉంటది. ఓకే సార్. సరే, అయిపోయిందా ఇది? సరే సరే, ఈ రెఫరెన్స్ గురించి మనం రేపైతే చదువుకుందాం, కంప్లీట్ చేసేద్దాం. ఇదంతా ఇది 46 కదా ఇది? 46. 46. సరే.